ఇదే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూమ్ లో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనది. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత ప్రేమండి. అమ్మ సద్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటుంటారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటకు తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. మీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కదం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే, మీరు పోయి ఆయన ఎదుగుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. అక్కకు మూడొచ్చిందిరా. పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. ఏ అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంతో కులుకుతుండావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో తుడుస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోళ్ళు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5దో 10దో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే, సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గారు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోయినది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండావా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్ లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడో పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో ఒక పరుగు తీసినా. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా టామ్ అని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గాని ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది.
అందుకనే ఈ గొట్టంగాన్ని చేసుకున్నాం అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. ఆహా! అయితే ఆ నాకు పుట్టినోడు కదా. చిచి, ఆ బండి గారు ఈయన ఉండు త్వరగా రా. అట్టా అయితే అది వేసేద్దాం. పాండ్రే, పాండ్రే. ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి గాడు కొడుకా, బండ్రెడ్డి గాడు కొడుకా. అక్క అడుగు 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 పట్టుకోరా. రేయ్, నీ తల్లే. ఆగ్రా, రేయ్. ఆగ్రా, రేయ్. నీ తల్లే. ఆగ్రా, రేయ్. ఆగ్రా. రేయ్ బండ్రెడ్డి. ఆగ్రా. నిన్నే. రేయ్, నీ తల్లే. ఆగ్రా, ఆగ్రా. సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. బాబు నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు. సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయకు ప్లీజ్. సార్ ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నీ వల్ల ఏడుది గబ్బున పెడతా. ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. ఏడ్రా వీడు. అది ఇటే వచ్చినాడు గందా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తుకుంటామని ఎత్తుకుంటే అన్నా పక్కనా తమ్ముడు బండ్రెడ్డి ఏమైనాది? ఆ కడప రెడ్డిమ్మ నన్ను వేసేయనికి వీడికి వచ్చిందన్నా. నువ్వు ఎగరాకురా. నీకేం భయం లేదు, నేనున్నాను. నువ్వు ఉంటావు, నేను ఉండాలిగా. ఏదో ఒకటి చెయ్యన్నా. అలాగే వెంటనే ఇన్సూరెన్స్ చేయించేస్తాను. అన్నా లేకపోతే గాబరా పడద్దని చెప్పినానా? ఈడ దాని ఫోర్స్ చూస్తాంటే ఈయన ఆఖరి మాట అనిపిస్తాంది. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తున్నాను కదా. ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఆ కడప రెడ్డిమ్మ ఒక్క పెట్టే కదన్నా. నా కాబోయే అల్లుడు వీరశంకర్ కూడా ఆడనే ఉన్నట్ట. పెళ్లి చూపులో మన హేమామాన్ని చూసి డబ్బులోకి అని ముహూర్తాలు పెట్టినాక కాదులు పారిపోయాడు. ఆడితోనే మన అమ్మాయి పెళ్లి జరగాల. అమ్మోయ్ నాన్న నాకు పెళ్ళంటున్నాడే. అయ్య బాబా ఇదేంటి నాకు కూడా ఇంత సిగ్గేసేస్తుంది. తప్పమ్మాయి, మనం ఫ్యాక్షనిస్టులం, మనకు అసలు సిగ్గుండకూడదు. మరే అదే ముహూర్తానికి ఆ కడప రెడ్డమ్మ చచ్చిపోతాది. ఇందా ఉంచుకో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు. మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి? నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు నీ అబ్బా మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు. హత్య ఆ, అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, అయ్యా, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యలో పెట్టే ఫోటో. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? ఈ అబ్బా, చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? ఉమ్. మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దిగి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. వీడేది పూర్తిగా వినడనుకుంటానే, హాఫ్ ఇయర్లీ గాడు. బాయ్. శంకరం, రేయ్ నాన్నా, శంకరం. ఇదేదో మన చుడీదార్ లాగా ఉంది. ఏమా నువ్వా? నువ్వెక్కడున్నావేంటి? సార్ అది శంకర్ గారు. దూకేశాడా? లేదు సార్, పైన. వాడెవడు అచ్చం నా కొడుకు లాగానే ఉన్నాడే. మీ కొడుకేనండి. బాబు దిగిరారా, నిజంగానే సూసైడ్ చేసుకుంటావుట్రా. దుఃఖంతో నువ్వు చచ్చిపోవద్దు నాయనా. ఈయనేంటి సడన్ గా ఊడిపడి చావద్దంటున్నాడు? ఓహో, పారాచూట్ ఎక్కితే దూకడానికి అనుకుని ఉంటాడు. ఫాదరు చెప్తా.
ఒరేయ్ అంతెత్తు నుంచి దూకితే చచ్చిపోవడమే కాదురా, కాళ్ళు చేతులు కూడా విరిగిపోతాయి. ప్రేమలో ఫెయిల్ అయ్యాకి ఏదో ప్రాణాలు నాకెందుకు, నేను దూకేస్తా. నీ కళ్ళ ముందే గిలగిలా కొట్టుకొని చస్తా, దూకేస్తున్నా. అయినా బాబు అబ్బో వద్దు, ఆ దృశ్యాన్ని నేను చూడలేదు, ఆ ట్రాజడీ నేను తట్టుకోలేదు. రారా అయ్యో మా నాయన మా నాయన మా నాయన, రా దిగిరా, దివి నుంచి భూమికి దిగిరా. నేను రాను. ఈ కన్న తండ్రి గురించి ఒక్కసారి ఆలోచించరా. కన్న కొడుకు ప్రేమ గురించి నువ్వు ఆలోచించు. సరే నీ ప్రేమకు పచ్చజెండా ఊపేస్తాను, దిగొచ్చా. ఓకే, ఇప్పుడు నా ఫాదర్ అనిపించుకున్నా.